టీవీ3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం నేను స్వాతి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం నెల్లూరు టౌన్ ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వద్ద ఎస్పీ భాస్కర్ భూషణ్ తనిఖీలు ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచన ర్యాగింగ్ డ్రగ్స్ ఈవ్టీజింగ్ పై రాజంపేట డీఎస్పీ వాసుదేవన్ అవగాహన సదస్సు యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ప్రగతి వైపు పయనించాలని సూచన రేపల్లె పట్టణంలోని బేకరీలలో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు ఆహార పదార్థాల నాణ్యతపై ఫిర్యాదులు రావడంతో అధికారుల సోదాలు రాజంపేట నియోజకవర్గ పరిధిలోని సుండేపల్లి మండలంలో ఇసుక అక్రమ రవాణా అధికారుల మామూలు మత్తులో జోగుతున్నారని గ్రామస్తుల ఆగ్రహం కృష్ణా జిల్లా నూజివీడులో యువకుడి అదృశ్యం కలకలం పోలీసులపై అనుమానం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు ఇక డీటెయిల్స్ చూస్తే నెల్లూరు టౌన్ ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వద్ద కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్నందున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మాస్క్ ధరించాలని కరోనా జాగ్రత్తలు పాటించాలని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇంట్లో నుండి బయటకు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని నెల్లూరు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ సూచించారు Efforts to increase awareness about following COVID precautions. దాని గురించి మేము గత ఒక 2 వారాల నుంచి కంటిన్యూస్ ప్రతిరోజు ఈవినింగ్ 5 PM నుంచి 7 PM వరకు కోవిడ్ ప్రోటోకాల్స్ గురించి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడతా ఉన్నాము. సో అందులో ముఖ్యంగా 3 పాయింట్స్ ఉన్నాయి. ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించుకోవాలి అండ్ హ్యాండ్ వాష్ ఐదర్ వాష్ ఆర్ శానిటైజింగ్ అది కంటిన్యూస్గా జరగాలి. సో ఈ 3 ప్రికాషన్స్ మీరు అందరూ ఫాలో చేయగలిగితే కోవిడ్ అట్టి కనీసం మనకు కానీ మన ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఎట్టి పరిస్థితుల్లో రాదు. సో ఇప్పుడు దాకా లాస్ట్ 1 year నుంచి కంటిన్యూస్గా మేము పోటీ చేస్తున్నాము అండ్ చాలా దిగ్విజయంగా మేము చేయగలిగాము. సో నెల్లూరు ప్రజలందరితో నా ప్రత్యేక విజ్ఞప్తి ఏంటంటే మీరు దయచేసి ఈ ప్రికాషన్స్ మీరు ఇంకా పట్టించుకోండి. ఎట్టి పరిస్థితిలో మాస్క్ ధరించుకోవాలి. మీరు ఇంటి నుంచి బయటికి వస్తున్నారంటే ఖచ్చితంగా మాస్క్ పెట్టేసి బయటికి రావాలి. తర్వాత ఫిజికల్ డిస్టెన్సింగ్ పట్టించుకోవాలి. వేరెవర్ యూ గో ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ సమ్ మినిమం ఫిజికల్ డిస్టెన్సింగ్ ఈజ్ మెయింటైన్. దాంతోపాటు హ్యాండ్ వాష్ కూడా చేసుకోండి. ఒక చిన్న శానిటైజర్ బాటిల్ పెడితే అది కూడా మీరు వాడుకోవచ్చు. బట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ టు కైండ్లీ స్టార్ట్ మీరు అందరూ ఇప్పుడు దాకా చేస్తున్నారు అది కంటిన్యూ చేసుకోవాలి. ప్లీజ్ నాట్ లెట్ ఇక కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఆదేశాల మేరకు కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని సుండేపల్లి మండలంలో ఎంకేఆర్ జూనియర్ కళాశాల నందు డీఎస్పీ వాసుదేవన్ ర్యాగింగ్ డ్రగ్స్ ఈవ్టీజింగ్ పై దిశపై వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఏవి చెడు అలవాట్లు ఏవి మంచి అలవాట్లు తెలుసుకొని ఇప్పటి నుంచే ప్రగతి వైపు పయనించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వాసుదేవన్ తో పాటు రాయచోటి రూరల్ సిఐ లింగప్ప, సుండేపల్లి ఎస్పీ భక్తవత్సలం, సిబ్బంది, ఎంకేఆర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శివనారాయణ రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు రాయచోటి నుంచి మన రూరల్ ఇన్స్పెక్టర్ లింగప్ప, ఎస్ఐ గారు భక్తవత్సలం, నేను ఈరోజు ఈ కాలేజీలో ఈ యాంటీ ర్యాగింగ్, ఈవ్టీజింగ్ మీద, డ్రగ్ అబ్యూజ్ మీద దీని మీద వీళ్ళకి వచ్చి పిల్లలతో కొద్దిగా అవేర్నెస్ క్యాంపును కండక్ట్ చేయడం జరిగింది. యాజమాన్యం ప్రిన్సిపాల్ గారు, పీటీ మాస్టర్, టీం ఉపాధ్యాయ బృందం అందరూ కూడా బాగా సహకరించారు. పిల్లలు కూడా చెప్పిందంత చక్కగా విని వాళ్ళలో మార్పు వస్తుంది. ఇంకా ఈ ప్రామిస్ కూడా చేయడం జరిగింది. ఈవ్టీజింగ్ కానీ లేకపోతే ర్యాగింగ్ జోలికి వెళ్ళమని, మత్తు పదార్థాలు ఎలా మనకు లేవు అయినా కూడా వాళ్ళకి కొద్దిగా అవేర్నెస్ కల్పించడం జరిగింది ఈరోజు. దీని ప్రకారం డెఫినెట్గా ఒక చేంజ్ అనేది కనబడుతుందని మనం ఆశిస్తున్నాం. ఈ స్కూల్ యాజమాన్యం మనకు చాలా ప్రిన్సిపాల్ గారు, పీడీ మాస్టర్, మనకి ఉపాధ్యాయ బృందం అందరూ కూడా సహకరించి మంచిగా అరేంజ్ చేశారు. వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది దీంట్లో స్టూడెంట్స్లో కొద్దిగా ఏజ్లో మనము పదే మనం వాళ్ళకి గుర్తు చేస్తూ ఉండాలా. వాళ్ళ గోల్ సెట్, వాళ్ళు ఏంటి, భవిష్యత్తు ఏంటి, ఇవన్నీ కూడా మనం పెద్దలుగా మన బాధ్యత గల వ్యక్తులుగా మన మీద చాలా కండక్ట్ చేయడం జరిగింది. డెఫినెట్గా దీంట్లో మార్పు వస్తారు. థ్యాంక్ యూ. అంటే ఏమవుతుంది, నీరు పోతుంది, వైన్ పోతుంది. ఇక ఆర్టీసీ ఉద్యోగాన్ని ఎంతగానో ప్రేమించాడు ఆయన.
విధి నిర్వహణలో ఎంతో చక్కగా పనిచేసి మంచి ఆర్టీసీ ఉద్యోగిగా పేరు తెచ్చుకున్నాడు. చివరకు తాను ఎంతగానో ప్రేమించే ఆర్టీసీ బస్టాండ్ నందే అతను మృతి చెందిన సంఘటన అనంతపురం జిల్లా పుట్టపర్తి ఆర్టీసీ బస్టాండ్ నందు జరిగింది. ఈ సంఘటన అందరినీ కలచివేసింది. కృష్ణారెడ్డి రాయచోటి దేవరవండ్లపల్లి నివాసి 30 సంవత్సరాల పాటు అంకిత భావంతో విధులు నిర్వర్తించాడు. తన కూతురు నాగమణిని సైతం ఆర్టీసీ డ్రైవర్కు ఇచ్చి వివాహం చేశాడు. అతను ఆర్టీసీ డ్రైవర్గా 12 సంవత్సరాలు విధులు నిర్వహించాడు. భర్త ఉద్యోగాన్ని కారుణ్య నియామకం కింద కూతురు నాగమణికి ఇచ్చారు. కృష్ణారెడ్డి తన కూతురు దగ్గరే ఉండేవాడు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడేవాడు. కాసేపు కాలక్షేపం కోసం ఆర్టీసీ బస్టాండ్కి వెళ్లిన కృష్ణారెడ్డి కూర్చున్న చోటే తుది శ్వాస విడిచాడు. ఆయన మరణం వార్త ఆర్టీసీ ఉద్యోగులను కలచివేసింది. ఇక రేపల్లె పట్టణంలోని జ్యూస్ పాయింట్ బేకరీలలో జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జి వెంకటేశ్వరరావు, ఎంఆర్ఓ విజయశ్రీ, కమిషనర్ విజయసారథి సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, తెనాలి సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు పట్టణంలోని వివిధ ఆహార పదార్థాల తినుబండారాలు తయారు చేసే అమ్మే షాపులను తనిఖీ చేయడం జరిగిందన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన గౌరవ జిల్లా కలెక్టర్ వారు, జాయింట్ కలెక్టర్ వారు మరియు తెనాలి సబ్ కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ఈరోజు రేపల్లె పట్టణంలో మన గౌరవ తహసీల్దార్ గారు, గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు, నేను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వెంకటేశ్వరరావు అందరం కూడా సంయుక్తంగా మన రేపల్లె నందలి వివిధ ఆహార పదార్థాలు, తినుబండారాలు అమ్మేటువంటి, తయారు చేసేటువంటి అనేకమైనటువంటి షాప్స్ని తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలో అనేకమైనటువంటి వాస్తవాలు వెలుగు చూసినాయి. దాంట్లో ముఖ్యంగా స్వీట్స్, బేకరీ ఐటమ్స్లో మనం అనేక సార్లు రేపల్లెలో తయారు చేసిన తేదీ, ఎక్స్పైరీ తేదీలు కంపల్సరీగా ప్రతి ప్యాకెట్ మీద కూడా ఉంచమని అనేక సార్లు హెచ్చరించడం జరిగింది. వ్యాపారస్తులు దాన్ని ఏ విధంగానూ కేర్ చేయకుండా వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళ సరుకును కూడా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఇకపై ఇలాంటి ఎప్పుడు చేయొద్దని, తయారు తేదీ, ఎక్స్పైరీ డేట్లు ఉండాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా స్వీట్స్లో కలర్స్ వాడుతున్నారు. కలర్స్ని కూడా అలాంటి వాటిని కూడా ఎట్టి పరిస్థితులు ఉపేక్షించమని చెప్పి హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా కిరాణా షాప్స్లో ఇవన్నీ కూడా నాణ్యమైనటువంటి సరుకుల్ని అమ్మాలని, ఏ విధమైనటువంటి కల్తీ లేనివి, కల్తీ ఉన్నటువంటి దొరికితే తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించడం జరిగింది. ఏ విధమైన రేపల్లె నగరంలో, రేపల్లె పట్టణంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్న మన తహసీల్దార్ గారి దృష్టికి కానీ, కమిషనర్ గారి దృష్టికి కానీ ఏ విధమైన కంప్లైంట్ తీసుకొచ్చిన వెంటనే జిల్లా యంత్రాంగం రెస్పాండ్ అయ్యి తగిన యాక్షన్ తీసుకుంటుందని ఈ సందర్భంగా మనం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇక రాయవరం కావలిపల్లెకు అంగన్వాడీ సెంటర్ను ఏర్పాటు చేయాలని మహిళలు కోరుతున్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు మాట్లాడుతూ కావలిపల్లెకు అంగన్వాడీ స్కూల్ లేదని, అదేవిధంగా గతంలో సుమారు 3 సంవత్సరాల నుండి మారుమూల ప్రాంతమైన తమ పల్లెలోని బాలింతలకు, గర్భవతులకు, పిల్లలకు పౌష్టికాహారం అందలేదన్నారు. అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
మా పల్లెలో అంగన్వాడీ పిల్లలు సుమారుగా 15 మంది దగ్గర ఉన్నారు. కానీ వాళ్ళకి పౌష్టికాహారం సరిగ్గా అందడం లేదు. అందులో టీచర్ లేదు, పల్లెకి స్కూలు లేదు. మాకంతా ఇబ్బందిగానే ఉంది. మీ ఊర్లో ఎన్నేళ్ళ నుంచి లేదమ్మా టీచరు? 2 years నుంచి, 3 ఏళ్ల నుంచి లేదండి. 3 ఏళ్ళ నుంచి లేదా? సెంటర్ ఉండదా మీ ఊర్లో? సెంటర్ ఉండాలి. ఎంతమంది పిల్లలు ఉంటారు? చిన్నపిల్లలు వచ్చి 15 మంది దగ్గర ఉన్నారు. బాలింతలు వచ్చి 6-7 మంది, అంతా 20 మంది దగ్గర పైన ఉన్నారండి. అంటే మీకు ఏమి పౌష్టికాహారం ఏమి అందట్లేదండి? అప్పుడప్పుడు వారానికి ఒకసారి వస్తారు. పిల్లలకి అసలు చూడడం లేదు. చదువు అంటూ లేదు. వస్తారు, ఇస్తారు, వెళ్ళిపోతారు. ఏమన్నా అంటే మేము 3 పల్లెలకి ఇవ్వాలనే మాట అంటారు. మీకు అధికారుల దృష్టికి మీరు తీసుకెళ్ళలేదా? అంటే వెళ్ళలేదు ఇంతవరకు ఎవరు. ఇప్పుడు అంటే వెళ్ళాలనుకుంటాను. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, పౌష్టికాహారం వాళ్ళకి అందాలి కదా, గవర్నమెంట్ ఇస్తుంది కదా. పక్క అంగన్వాడీ స్కూల్ కావాలి ఊళ్ళో? కావాలండి. స్కూలు ఉండాలి, టీచరు ఉండాలి చెప్పడానికి. అది మినీ అంగన్వాడీ అయినా పర్వాలేదు. దీంట్లో కూడా ఉన్నాయి కదా. ఇక కడప జిల్లాలోని రాజంపేట నియోజకవర్గ పరిధిలోని సుండేపల్లెల మండలంలోని రాయవరం గ్రామంలో కావలిపల్లి సమీపంలోని బహుదా నది నందు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు మరియు పలు ప్రాంతాల్లో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారని దీనికి సంబంధించిన అధికారులను ప్రశ్నిస్తే ఒకరిపై ఒకరు పొంతనలేని మాటలను చెబుతున్నారు. దీనిపై స్పందించి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇసుక రవాణా చేస్తున్న క్వారీ సమీపంలో గ్రామ వాలంటీర్లు విధులు నిర్వర్తించడం గమనార్హం. ఇసుక దోపిడీ పైన అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎవరు పోతారు ఇసుకలా చెప్పిన చేత కావాలి నీకు చెప్పినట్టు ఏమైతే చెప్తున్నా. రాయవరం సెక్రటరీ మాట్లాడుతున్నాను. యాక్చువల్గా మనకు సున్నపల్లి మండలానికి బహుదా రివర్ రాయవరంలో మాత్రం రీచ్ ఉంది. మేమైతే ప్రతిరోజు కూడా ఎవరైతే ప్రజలు వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఉచితంగానే ఇసుక స్లిప్ పర్మిషన్ ఇవ్వబడుతుంది. అక్కడ మేము వాలంటీర్ల వ్యవస్థను పెట్టి మరి సచివాలయం స్టాఫ్ అందరూ కూడా అందరి సహకారంతో ప్రతిరోజు రీజనబుల్గా వాళ్ళు అక్కడ నుంచి తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. బయట ఇంకా రాయవరం బహుదా కాకుండా బయట ఇసుక ఎవరైనా తీసుకెళ్తే మీరు మండల టాస్క్ ఫోర్స్ టీం కావచ్చు, ఎంపీడీ కానీ, ఎంఆర్ఓ కానీ, మరియు ఎస్ఐ గారికి కానీ ఇన్ఫామ్ చేయొచ్చు. సో ఈ మిగతా అంత ఇసుక తీసుకుపోతున్నారంటే మాకైతే అక్కడ మాకు సంబంధం లేదు. మేము ఎవరైనా పర్మిషన్ తీసుకోకుండా పోతే మాకు ఇన్ఫామ్ చేస్తే మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేస్తాము. ఆ బండి కూడా సీజ్ చేస్తాము. సో మేము పర్మిషన్ ఇచ్చే ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్తున్నామంటే ఖచ్చితంగా మీరు రాయవరంకి వెళ్ళండి, రాయవరంకి వెళ్ళి తీసుకొచ్చుకోండి అని చెప్పారు. మేము కూడా గ్రామ పంచాయతీ ద్వారా ప్రజల సహకారంతో రోడ్డు కూడా నిర్మించి కొట్టుకోపోతే వరదల వల్ల రోడ్డు కొట్టుకోపోతే మేమే రోడ్డు నిర్మించి వాళ్ళ ప్రజలకు ఉచిత ఇసుక మేము సరఫరా చేస్తున్నాము. ఇంక మీకు ఎవరైనా రావాల్సిన వాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా మేము డైరెక్ట్గా కూడా రమ్మని చెప్పి మేము అదే పనిగా మైకులు కూడా సుండుపల్లి అనౌన్స్ కూడా చేయించాము. రూల్ మాట్లాడు. నువ్వు చేసినావా చేయలేవా సెకండరీ. రూల్ ఏంటి? మీకు ఏది ఆర్డర్స్ ఇచ్చినారు కదా, ఏది క్వారీ ఇన్ఛార్జ్ ఆర్డర్స్ ఎవరెవరు ఇచ్చినారు? పంచాయత్ సెక్రటరీలు ఎవరో డ్యూటీ అలాట్ చేసితే వాళ్ళు కదా. మరి ఆర్డర్ కాపీ చూపించు. అది విజిలెన్స్ చూసుకుంటుంది. మనమేమి నువ్వు క్వారీ మూసేస్తావు, 6 గంటలకు నువ్వు క్వారీ మూసేస్తావుగా, డోర్ లాక్ చేసుకోతావు. దొంగతనాన్ని పట్టుకోవాల్సిన ఎవరు? మరి నీకెందుకు ప్రాబ్లం ఏమి? నీ క్వారీ వరకు నువ్వు ఏం చేస్తున్నావు? డ్యూటీ అదిగో మాట్లాడు అంతే. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఉంది. ఏదైనా దొంగతనాలు వాళ్ళు జరిగితే వాళ్ళు పట్టుకుంటారు, ఫైన్ ఇంపోజ్ చేస్తారు. అంతే కదా. ఇక జిల్లా నగరి తిరుమల ప్రధాన అర్చకులు వెంకటేశ్వర స్వామిని పూజించడం మాని సీఎం భజన చేయడం సరికాదని చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి జ్యోతి నాయుడు అన్నారు. స్థానిక కరీమాణిక్య స్వామి ఆలయంలో టీడీపీ నాయకులు తిరుపతి ఎంపీ గెలుపు కోరుతూ పూజలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి జ్యోతి నాయుడు మాట్లాడుతూ తిరుపతిలో ఎంపీగా పనబాక లక్ష్మి గెలుపు పార్టీకి నూతన ఉత్తేజాన్ని తేవాలన్నారు. ఇది తెలుగుదేశం పార్టీ తన సత్తాను నిరూపించుకోవడానికి వచ్చిన తరుణమని, ప్రతి టీడీపీ కార్యకర్త సైనికులా పోరాడి తిరుపతిలో ఎంపీగా పనబాక లక్ష్మిని గెలిపించుకోవాలన్నారు. ఆమె గతంలో మంత్రిగా ఎంపీగా ఎంతో అభివృద్ధి పనులు చేశారన్నారు. అలాంటి ఆమె ఎంపీగా వస్తే ఎంతో అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రస్తుతం పాలన ఎలా ఉందంటే ఏకంగా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల దేవాలయంలోని అర్చకులు సైతం సీఎం భజన చేస్తున్నారన్నారు. ఏకంగా సీఎంను విష్ణుమూర్తితో పోలుస్తున్నారన్నారు. ఇది అత్యంత బాధాకరమైన విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి, దేశమ్మ దేవాలయ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, మున్సిపల్ ఉపాధ్యక్షులు యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. వీళ్ళు మెడలు వంచుకొని తిరిగి వచ్చే సందర్భాలు మనం చూసాము. కానీ ఇప్పుడుండే పరిస్థితుల్లో పనబాక లక్ష్మి గారిని అఖండ విజయంతో గెలిపిస్తే మనకు ప్రత్యేక హోదా పైన ఒక అవగాహన కార్యక్రమం ఉంటుందని చెప్పేసి కూడా ఈ యొక్క విషయం మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో లాగా లేకుండా ఆమె గతంలో మంత్రిగా ఎంపీగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా అభివృద్ధి చేసేదానికి దోహదం చేశాయి. అలాంటి ఆమెని తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి ఆమెని అఖండ విజయంతో గెలిపించాలని చెప్పి అందరూ కూడా కోరుతూ ఈరోజు నగిరి మున్సిపల్ తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరూ కూడా తిరుపతిలోని నెహ్రూ నగరు, మారుతి నగరు, న్యూ ఇందిరానగర్లో ప్రచారానికి పోతున్నాము. జీవకోన ఇవన్నీ కూడా ప్రచారానికి పోతున్నాము. అందరూ కూడా ప్రజలందరూ కూడా ఒకసారి దయచేసి బాగా విజ్ఞతతో తెలుగుదేశానికి ఓటు వేసి అఖండ విజయంతో గెలిపించాలని చెప్పి ప్రార్థిస్తున్నాము. మీకు తెలిసినవి ఏమంటే భారతదేశంలోనే అత్యంత ప్రపంచంలోనే ఇక గ్రామ సమస్యల పరిష్కారం కోరుతూ కాలినడకన అమరావతికి బయలుదేరిన వ్యక్తి మార్గమధ్యమంలో అదృశ్యమైన ఘటన కృష్ణా జిల్లా నూజివీడులో జరిగింది. మునుగురు మండలం బలివే గ్రామం నుండి నూజివీడుకు బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామ సమస్యలపై పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేక తోట ఆంజనేయులు అనే గ్రామస్తుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంకు కాలినడకన అమరావతి బయలుదేరాడు. మార్గమధ్యమంలో ఆంజనేయులను అడ్డుకొని స్టేషన్కు తీసుకువెళ్లారు పోలీసులు. నిన్న ఉదయం పోలీస్ స్టేషన్కు వెళ్లిన ఆంజనేయులు ఇప్పటివరకు ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. ఆంజనేయులు జాడ తెలియక ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉండడంతో గ్రామస్తులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. తోట వెంకటలక్ష్మి అండి, ఆంజనేయులు గారి భార్య మాట్లాడుతున్నాను. నిన్న పొద్దున్నే 6ంటికి మామూలుగా బ్యాండ్ తీసుకుని నేను పాదయాత్రకి వెళ్ళి బస్సు గురించి మాట్లాడతానని బయలుదేరాను. నిన్న 6ంటికి అండి, నిన్న పొద్దున 6 గంటలకు బ్యాండ్ స్కూల్ అంటే పిల్లల బస్సు వ్యాన్ అండి. బస్సు పిల్లల గురించి ఇబ్బంది పడుతున్నారు. నేను మాట్లాడి వస్తాను, నేను పాదయాత్ర చేసుకుని వస్తాను, నేను మాట్లాడి వస్తానని బయలుదేరి వెళ్ళారండి. వెళ్ళాక నిన్న 11:30కే మండలం శ్రీనివాస ఫర్టిలైజర్ షాపులో కర్బూజా నకిలీ విత్తనాలు మరియు నకిలీ బయోమందుల అమ్మకాలు జోరుగా కొనసాగిస్తున్నారని ఆరోపిస్తున్నారు రైతులు. వివరాల్లోకి వెళ్తే యాడికి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రైతు 3 ఎకరాల భూములకు సంబంధించిన కర్బూజా విత్తనాలు 1 కిలో 23,000 ప్రకారం కొని విత్తనం నాటడం జరిగింది. అదే షాపులో బయోమందులు ₹1,00,000 దాకా కొని వాడటం వలన పురుగు చావలేదు. పంట చేతికి రాక దాదాపు ₹2,90,000 నష్టపోయారని తెలిపారు రైతు. చివరగా పోలీస్ స్టేషన్లో సంప్రదించి ఎస్ఐకు ఫిర్యాదు చేయడం జరిగింది. న్యాయం చేస్తారని అనుకుంటున్న తరుణంలో పోలీసులు కూడా పట్టించుకోవడం లేదని రైతు వాపోతున్నాడు. ప్రభుత్వం న్యాయం చేయలేని పక్షంలో ఆత్మహత్యనే శరణమని అంటున్నాడు. తెచ్చి ఇచ్చినాక పంట అంతా ఇట్లా అయిపోయింది. శ్రీనివాస టైలర్స్ ఫర్టిలైజర్ ఇక గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో 23వ వార్డులో కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రచారాన్ని కౌన్సిలర్ జూలకంటి శ్రీరంగరంజని శ్రీనివాసరావు ప్రారంభించారు. ఎస్టీ కాలనీ, వడ్డెర కాలనీ, వాసవినగర్లో ప్రతి ఇంటికి వెళ్లి 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కోవిడ్ టీకా తప్పనిసరిగా వేయించుకోవాలని, అశ్రద్ధ చేయవద్దని, ఈ నెల 11వ తేదీ నుండి 14వ తేదీ వరకు వ్యాక్సిన్ ఉత్సవం జరుగుతుందని తెలిపారు. మాస్కు ధరించాలని, తరచుగా చేతులు శుభ్రపరచుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. అందరూ యూపీఏ సెంటర్కి వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం.
అందరికీ నమస్కారం అండి. 23వ వార్డు వాళ్ళ ప్రజలకి మనం తెలియజేయనిది ఏమనగా కోవిడ్ వ్యాక్సిన్ అందరూ వేయించుకోవాలండి. మన సీఎం గారు, ఎమ్మెల్యే, మంత్రి గారు అందరూ వేయించుకున్నారండి. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ అయిన వాళ్ళు మేము కూడా 2 డోసులు వేయించుకున్నాం. ఎలాంటి ఎఫెక్ట్లు ఏమీ లేవు. మీరు భయపడాల్సిన పని అయితే ఏమీ లేదు. మేమే ఇంటింటికి వచ్చి గడపకి చెప్తున్నామండి. మీరు ఎలాంటి భయాలు పెట్టుకోకుండా అందరూ యూపీఏ సెంటర్కి వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. 23వ వార్డు వాళ్ళ ప్రజలకి మనం తెలియజేయనిది ఏమనగా కోవిడ్ వ్యాక్సిన్ అందరూ వేయించుకోవాలండి. మన సీఎం గారు, ఎమ్మెల్యే, మంత్రి గారు అందరూ వేయించుకున్నారండి. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ అయిన వాళ్ళు మేము కూడా 2 డోసులు వేయించుకున్నాం. ఎలాంటి ఎఫెక్ట్లు ఏమీ లేవు. మీరు భయపడాల్సిన పని అయితే ఏమీ లేదు. మేమే ఇక విశాఖ జిల్లా లంకెలపాలెం ఫార్మాసిటీ అరబిందో కంపెనీకి చెందిన బస్సు గాజువాక నియోజకవర్గ పరిధిలోని ఆగనంపూడి బీసీ కాలనీ వద్ద ప్రమాదానికి గురైంది. ఫార్మాసిటీ నుంచి గాజువాక వైపు 20 మంది ఉద్యోగులను తీసుకొని వెళ్తుండగా అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. డ్రైవర్కు ఫిట్స్ రావడంతో ప్రమాదం జరిగిందని తెలిపారు. ఉద్యోగులకు స్వల్ప గాయాలు కావడంతో ఆగనంపూడి హాస్పిటల్కు తరలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నెల్లూరు టౌన్ ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వద్ద ఎస్పీ భాస్కర్ భూషణ్ తనిఖీలు. ర్యాగింగ్, డ్రగ్స్, ఈవ్ టీజింగ్ పై రాజంపేట డీఎస్పీ వాసుదేవన్ అవగాహన సదస్సు. యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ప్రగతి వైపు పయనించాలని సూచన. రేపల్లె పట్టణంలోని బేకరీలలో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు. ఆహార పదార్థాల నాణ్యతపై ఫిర్యాదులు రావడంతో అధికారుల సోదాలు. రాజంపేట నియోజకవర్గ పరిధిలోని సుండేపల్లి మండలంలో ఇసుక అక్రమ రవాణా. అధికారులు మామూలు మత్తులో జోగుతున్నారని గ్రామస్తుల ఆగ్రహం. కృష్ణా జిల్లా నూజివీడులో యువకుడి అదృశ్యం కలకలం. పోలీసులపై అనుమానం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.